ఆదివాసీలంటేనే ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. ప్రకృతిని పూజిస్తూ చేసే పండుగలకు ప్రాధాన్యత ఉంటుంది. వారి ప్రతి పండుగలోనూ డోలుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ డోలునే వాళ్ళు దేవుళ్లకు ప్రతిరూపాలుగా భావిస్తారు. అసలు డోలు ఎలా చేస్తారు? లెట్స్ వాచ్. ఆదివాసీలు పుడమి బిడ్డలు, ప్రకృతిని ఆరాధిస్తారు. కొలిచే దేవుళ్ల కోసం ఆడుతుంటారు, పాడుతుంటారు. ఈ ఆటపాటలో గిరిజనుల వాయిద్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. వాటిలో ఆదివాసీల డోలు వాయిద్యం ప్రత్యేకమైంది. ఈ వాయిద్యం ఆదివాసీల పుట్టుక నుండి చావు వరకు ప్రతి ఘట్టంలో కీలకం. ఆది దేవతలను పూజించే పండుగలైనా, పెళ్లిళ్లైనా, సంబరమైనా, చావైనా ప్రతి చోట డోలు వాయిద్యం కంపల్సరీ. డోలు వాయిద్యం తయారు చేయడం చాలా క్లిష్టమైన పని. సిరికొండ మండలానికి చెందిన ఆదివాసీలు అద్భుతంగా డోలు తయారు చేస్తారు. ఇందుకోసం అమావాస్య రోజు డోలుకు ఉపయోగించే చెట్టు మొద్దు కోసం అడవికి వెళ్తారు. వృక్షానికి పూజలు చేస్తారు. తర్వాత మొద్దు కర్రలను ఇంటికి తరలిస్తారు. దాదాపు అడుగున్నర వెడల్పు ఉండే మొద్దును ఇంచు వెడల్పుకి వచ్చేలా చెక్కి మొద్దులో ఉండే కలపను మొత్తం తీసేస్తారు. అయితే ఇది తరతరాలుగా నడుస్తున్నటువంటి ఆచారం కాబట్టి పెద్దలు మనకు సాంప్రదాయం పరంగా నేర్పించడం జరిగింది. అయితే మేము కూడా యువకులు ఉన్నాం. మేము కూడా వాళ్ళతో మమ్మకమై ప్రతి పండుగకి కంపల్సరీగా మేము డోల్ వాయిద్యం డోల్ యొక్క ప్రత్యేకత చాలా ఉంటుంది. ఎందుకంటే పెద్దలు ఏదైతే సంస్కృతిని కాపాడడానికి, మన ఇంకా దేవతలను కాపాడడానికి చెట్టు చేమ కోన అన్ని దేవుళ్ళ ఇప్పుడు పూజ ఎట్లయితే చేస్తున్నామో ప్రతి పూజ పరంగా కంపల్సరీగా డోల్ తీసుకుంటేనే ఇప్పుడు పూజలు జరుపుకుంటారు. మొద్దును తొలిచిన తర్వాత మరో 2 కీలక ఘట్టాలుంటాయి. డోలుకు రూపం ఇవ్వడానికి సంగడి వేస్తారు. ఆ సంగడిలో మొద్దు కర్రను పెట్టి కాట్లు వేస్తారు. ఆ కాట్లతో డోలు రూపాన్ని తీర్చిదిద్దుతారు. కాట్ల తర్వాత డోలుకు గాజులు వేస్తారు. ఈ 2 పనులు సంగడిపై చేయడం ఆషామాషి కాదు. కానీ ఆదివాసీ కళాకారులు సులువుగా చేస్తున్నారు. అయితే ఒక్కో డోలు చేయడానికి దాదాపు నెల రోజులకు పైగా టైం పడుతుందని తెలిపారు ఆదివాసీలు. ఇది సంగడి అయినాక మొత్తం తీసినాక మళ్ళీ అన్నీ కంప్లీట్ చేసినాక అందరు ఇట్లానే కూర్చొని అందరు ఏదైనా ఇంకా అవసరం ఉంటే అన్నీ కుట్టులు వేసేయడం, మళ్ళీ తోళ్ళకు మళ్ళీ ఇంకా నెక్స్ట్ దాని వలన సంబంధించింది కూడా కొంత ఉంటాయి అన్నట్టుగా. ఇంకా ఇప్పుడు అని మా పెళ్ళిళ్ళ కోసం చేస్తారు కదా దేవుళ్ళు, దానికి సంబంధించిన కూడా కొంత పెద్దోళ్ళు చెప్తుండే, దాని వలన మేము వేస్తున్నాం ఇక్కడ. అంటే సంబంధించింది మా డోళ్ళకు. ఇప్పుడు సైకిల్ ఉండే చేతులతో చేసుకుంటే ఇంతకుముందు అది చేతుల్లో అయినాక తర్వాత నెక్స్ట్ సైకిల్ చేస్తుండే సార్. సైకిల్లో కూర్చొని పైండ్లు ఇట్లా కొట్టుకొని తయారు చేసుకుంటుండే. తర్వాత నెక్స్ట్ మోటార్ వచ్చి ఇప్పుడు కరెంట్లోనే చేస్తుంటున్నాం సార్. పూజలు చేసి అడవికి వెళ్ళి దాన్ని పూజలు అయినాక నరికిన తర్వాత అందరు కలిసిమెట్టుగా ఇక్కడ తీసుకొచ్చి దానికి ఇట్లా గడ్డపారతో అని తీయడం జరుగుతుంది. అది మినిమం మనకు రాహుకాలం అనేది ఇట్లా ఉంటాయి కదా సార్. అంటే దాని విధంగా మేము తేవడం జరుగుతుంది అన్నట్టు. అది తీయడం కానీ అది లొంద కావడం కానీ 1 month వరకు తయారవుతాయి. సంగడి కాట్లు గాజులు వేసిన తర్వాత డోలుకు రంగులద్దుతారు. 2 వైపులా మేకతోలు అమర్చుతారు. అయితే ఒకవైపు వాయిస్తే ఒకలా, మరొక వైపు ఇంకోలా శబ్దం వస్తుంది. డోలు తయారు చేసిన కళాకారులకు మేకను లేదంటే ఆవును బహుమతిగా ఇచ్చి గౌరవిస్తారని ఆదివాసీలు చెబుతున్నారు. ఇది తాతల నుంచి జరుగుతున్నది, తాత ముత్తల నుంచి ఉన్నది మొత్తం ఈ డోల్ది. అయితే అది ప్రతి దేవుడికి పని చేస్తుంది అన్నట్టు. అది లేనిది పనే జరిగేది. ఇప్పుడు కొత్తది చేస్తుండ్రు అనుకో, ఆయనకి కట్నం పెట్టి తీసుకుపోతారు. ఒక ఆవుని ఇస్తారు, మేకని ఇస్తారు, ఏదైనా ఒకటి ఇచ్చి కూడా పోతారు. తమ సాంప్రదాయంలో డోలుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందంటున్నారు ఆదివాసీలు. డోలు లేకపోతే అసలు పూజలు కూడా చేయబోమని తెలిపారు.